ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవి దేవతలను దూషించారనే ఆరోపణలపై హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు యూట్యూబర్ అన్వేష్ పై 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు 67 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, అన్వేష్ పై పంజగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనిపైన పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారంటారు? శ్రీజ, మనం చూసుకున్నట్లయితే ఇటు యూట్యూబర్ అన్వేష్ ఎవరైతే ఉన్నారో ప్రపంచ యాత్రికుడుగా పేరొందారనే చెప్పాలి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ ని బేస్ చేసుకొని ప్రపంచం అంతా కూడా చుట్టుముడుతూ ఆయన పలు ప్రదేశాలు కూడా తిరుగుతూ ఆయనకంటూ ఒక క్రేజ్ అయితే సంపాదించుకున్నారు. అయితే ఎప్పుడు కూడా అన్వేష్ తన పదజాలంతో అలాగే ఇండియా పైన వీటిపైన కూడా ఎప్పుడు వీడియోలు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం అతను ఇంకొంచెం ఘాటుగా వ్యాఖ్యలు చేయడం, అవన్నీ కూడా హిందూ సంఘాలు కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హీరోయిన్ల పైన, హీరోయిన్ల డ్రెస్సింగ్ల పైన, సో దానికి కౌంటర్ గా అన్వేష్ అయితే స్పందించడం జరిగింది. హీరోయిన్లు అలా బట్టలు వేసుకోపోతే సినిమాలు ఎవరు చూస్తారు అంటూ కూడా తన వ్యాఖ్యలు అయితే ఒక వీడియో రూపంలో ఆయన ప్రదర్శించడం కూడా జరిగింది. అయితే ఓన్లీ శివాజీనే కాదు, అటు మన హిందూ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ద్రౌపదీదేవి, అలాగే సీతమ్మ తల్లిని, అలాగే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి శ్రీనివాసరావు గారిని కూడా శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదంలోకి ఈ నీచుడు లాగాడనే చెప్పాలి. ఎందుకంటే సీతమ్మ తల్లిని అనే అంత గొప్పవాడు మన అన్వేష్ కాదు అని కూడా ఫాలోవర్స్ సైతం అన్ఫాలో చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అతనికి నోటుకు అద్దు అదుపు లేని వ్యాఖ్యలే ఇప్పుడు అతన్ని తీవ్ర చర్చలోకి లాగే విధంగా ఉన్నాయని చెప్పాలి. కేవలం ఈ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడడమే కాకుండా ప్రవచనకర్త గరికిపాటిని ఇందులోకి లాగడం, అలాగే రామాయణం మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి, ద్రౌపదుల గురించి కూడా చాలా జుగుప్సాకరంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. అలాగే ఎవరైతే ఎక్కడికక్కడ పలు కేసులు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. కేవలం ఇక్కడ ఇండియాలోనే కాదు, అతనికి ఫాలోవర్స్ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. అందులోకి తెలుగు వాళ్ళు అతన్ని ఎక్కువగా లైక్ చేస్తారు, అలాగే అతని ఛానల్ ని సబ్స్క్రిప్షన్ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇంత వెటకారంగా మాట్లాడాడు, అలాగే హిందూ దేవి దేవతల గురించి ఇంత నీచంగా మాట్లాడిన అతన్ని ఎలా ఊరుకుంటారు అని కూడా హిందూ సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు అతన్ని లుకౌట్ నోటీసులు జారీ చేసి భారత్ కి రప్పించి తాట తీయాలని నెట్టింట్లో కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీజ, ఇప్పటికే అన్వేష్ పై బీజేపీ మహిళా నేత ఎవరైతే ఉన్నారో కరాటే కళ్యాణి కూడా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు వైజాగ్ లో కూడా ఒక కేసు నమోదయ్యడం జరిగింది. అలాగే ఖమ్మంలో ఒక కేసు కూడా పోలీసులకి వద్దకు వచ్చింది. అలాగే వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. దానవాయికి గూడెంకి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు మేరకు అన్వేష్ పై ఫిర్యాదు చేశారు. అయితే ముఖ్యంగా సీతమ్మ తల్లిపై, అలాగే ద్రౌపదికి అత్యాచారం జరిగింది అంటూ, అత్యాచారానికి గురయ్యారంటూ అన్వేష్ వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నాయని చెప్పాలి. మరి పోలీసులు కూడా దీన్ని గట్టిగా పరిగణలోకి తీసుకుంటారు. అలాగే వచ్చిన ఫిర్యాదుల మీద ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీజ, రాణి, హిందూ సంఘాలు అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి, ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు అతని వ్యాఖ్యలు మనం చూసుకున్నట్లయితే కేవలం శివాజీ వ్యాఖ్యలకి రెస్పాండ్ అయి ఉంటే, డ్రెస్సింగ్ సెన్స్ వరకు ఉంటే చాలా బాగుండేది. కానీ ఆలయాల్లో ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల పైన కూడా అతను కామెంట్ చేయడం, అవి విగ్రహాలు అలా ఎందుకు ఆలయ గోడల మీద మీరు పెట్టారు, అదే విధంగా దేవీ దేవతలు ఎవరైతే సీతమ్మ తల్లి అలాగే ద్రౌపది దేవి అత్యాచారానికి గురయ్యారు, ఈ వీటి పైన కూడా మనం పలకడానికి కూడా వీల్లేనంత అసభ్యకరమైన లాంగ్వేజ్ తో అతను మాట్లాడడం, ఇవన్నీ కూడా హిందూ సంఘాలందరికీ కూడా తీవ్ర ఆగ్రహం వచ్చేలాగా చేశాయని చెప్పాలి. దీంతో అసలు అతన్ని భారత్ కి రానివ్వద్దు, ఎలా వస్తాడు, ఒకవేళ భారత్ కి వస్తే అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా శిక్షించాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రముఖ ప్రవచనకర్త ఎవరైతే ఉన్నారో గరికిపాటిపై కూడా ఆయన వ్యాఖ్యలకు తీవ్రంగా, అంటే అది కూడా ఆయన మీద కూడా ఒక దుర్భాషలాడడం కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అలాగే గరికిపాటిపై వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పిఆర్ టీం కూడా స్పందించింది. అలాగే హిందూ సంఘాలు మాత్రం తీవ్రంగా అతని మీద ఆగ్రహంతో ఉన్నారు. ఒకవేళ అన్వేష్ కనిపిస్తే కాల్చి చంపేస్తామన్నంత కోపంతో అయితే హిందూ సంఘాలు రగిలిపోతున్నాయని చెప్పాలి. కాబట్టి ఈ కాంట్రవర్సీపై లీగల్ గా ముందుకు వెళ్తామని తెలిపినప్పటికీ కూడా హిందూ సంఘాలు మాత్రం అతన్ని భారత్ కి రావడానికి వీల్లేదు అని కూడా
వాళ్ళు చెప్తున్నారు.